హలో గాయ్స్, ఏంటి ఇంత చీకటిగా ఉందనుకుంటున్నారా? అవునండి, మేము ఎర్లీ మార్నింగే లేచేసాము. చెక్అవుట్ డే అనమాట ఈరోజు విశేషాలన్నీ మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో గాయ్స్, ఆఖరి రోజు చెక్అవుట్ చేసే రోజు మేము ఉదయాన్నే మళ్ళీ ఈరోజు ఇంకా ఎర్లీగా సన్ రైజ్ చూద్దామని నేను, మా వారు, ఇంకా మా అల్లుళ్ళు అందరం లేచాము. ఎవరు ముందు రెడీ అయిపోతే వాళ్ళు వచ్చేసామన్నమాట. అస్సలు ఎర్లీ మార్నింగ్ 5:15, 5:30 అరౌండ్ అవుతుంది. ఎలా ఉందో చూడండి. నేను యాజ్ ఇట్ ఈస్ ఎటువంటి ఫిల్టర్స్ పెట్టలేదు. ఎంత చీకటిగా ఉంది. బట్ సముద్రం అయితే తెల్లగా మెరుస్తూ ఉంది. అలల చప్పుడైతే చాలా బాగుంది. ఒకటి ఇక్కడ మేము గమనించాం. మేము వచ్చిన రోజుకి ఈ రోజుకి అంటే థర్డ్ డే అనమాట చెక్అవుట్ చేసే రోజు. ఆ రోజుకి సముద్రం అయితే ముందుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అలలు తాకిడి కూడా పెరిగింది. ఎందుకు అంటే మేము కరెక్ట్గా వెళ్ళిన టైము అది పౌర్ణమి రోజులు అనమాట. ఒక 2 డేస్కి పౌర్ణమి ఉంది అనగా మేము వెళ్ళాము. పౌర్ణమి దగ్గరికి వచ్చే ముందు నిండు చంద్రుడి యొక్క ప్రభావం సముద్రం మీద పడుతుందంట. సో అలల తాకిడైతే ఎక్కువగా ఉండింది. ఇది చూడండి, నిన్న నైట్ మా పిల్లలందరూ కలిసి కట్టిన ఇల్లు, ఇసుక ఇల్లు అనమాట ఇది. అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. అక్కడ ఏదో బాటిల్ పెట్టారు, బాటిల్ ఒక్కటి కనిపించట్లేదు. అలాగే ఉందన్నమాట. బాగా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసుకున్నాము, మెమొరీగా ఉంటుందని. ఇంకా ఈరోజు అయితే వదిలిపెట్టి వెళ్ళాలి, మనసు రావట్లేదు. కానీ ఇక్కడైతే ఉండలేం కదా, కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ సమయం గడుపుదామని చాలా ఎర్లీగా 5:30కి అంతా వచ్చేసాం. మేము ముందుగా వచ్చాం కాబట్టి మేమైతే కొన్ని క్లిప్స్, వీడియోస్ అయితే చక్కగా తీసేసుకున్నాము, వచ్చిన వాళ్ళం వచ్చినట్టుగా. ఇంకా మా వాళ్ళు రావడం మొదలైంది. మా అక్క పిల్లలు, అన్న పిల్లలు అందరూ కూడా వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చి మేము కూడా ఫొటోస్ దిగుతాం, మేము కూడా వీడియో దిగుతాం అని ఫుల్ ఎక్సైటింగ్గా అండ్ బాధతో కూడా ఉన్నారు. సో ఒక 1-2 అవర్స్ అండి, ఎటువంటి ఆలోచన లేకుండా ఇంకా వెళ్ళిపోతాము, ఎక్కువ సమయం గడపాలి అనే ఇదితో ఫస్ట్ 2 డేస్ కంటే లాస్ట్ డే ఎక్కువసేపు మేము సముద్రం దగ్గర అయితే గడిపాము. చిన్నగా రీల్స్ కూడా చేశారు మా వాళ్ళైతే. ఇకపోతే మా సిస్టర్ అయితే సూర్య నమస్కారాలు పిల్లలతో చేయించారు. ఆ పిల్లలు కూడా ఎంత బుద్ధిగా చేస్తున్నారో చూడండి, ఎంత బాగుంటుంది. నిజంగా మనం ఉండే చోటు నియర్ సీ ఉంటే కనుక అలా పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి కాసేపు అలా అక్కడే యోగా ఎక్సర్సైజెస్ చేసుకుంటే నిజంగా చాలా రిలాక్సింగ్గా ఉంటుందేమో. ఇదొక శాంపుల్ మాత్రమే అనిపించింది. వాళ్ళ కాళ్ళకు అలా వచ్చి సముద్రపు అలలు వచ్చి తాకుతూ ఉంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడటానికి. పిల్లలందరూ కూడా నిజంగా ఈ ట్రిప్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఏంటంటే మేము వెళ్ళిన చోటు మాకు రిసార్ట్కి ఆపోజిట్లో, నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, రిసార్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది కదా. సో మేము ఆ ఏరియాలోనే, ఆ జోన్లోనే ఎక్కువ సమయం
గడిపామన్నమాట. ఎప్పుడైతే బైక్ రైడ్కి వెళ్ళామో అటు ముందుకెళ్ళి చూసాం కదా, అక్కడంతా కనెక్టెడ్ రిసార్ట్స్, కనెక్టెడ్ బీచ్ అయితే మొత్తం ఉందండి. అక్కడ కొంచెం ముందుకెళ్తే ఓడ్రేవు బీచ్ కూడా కనెక్టెడ్గా ఉంది. ఇంకా అక్కడక్కడ కొండలు గుట్టల్లాగా అలా అక్కడక్కడ ఉండింది. మేము కొంచెం ముందుకెళ్ళి చూసాం, అది క్యాప్చర్ చేయలేదు. ఇంకా మొత్తం కూడా ఈ 2 రోజులు మేము ఏవైతే మిస్ అయ్యామో, సముద్రం దగ్గర ఒడ్డున పిల్లలకి ఫొటోస్ తీయాలి, ఈ పోజెస్ పెట్టాలి, ఇలా రీల్స్ చేసుకోవాలి అనుకున్నవన్నీ కూడా ఆ రోజు సాటిస్ఫై అయ్యాయండి. ఇంకా సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మొరాయిస్తున్నాడు సూర్యుడైతే మబ్బుల మధ్యలో అలా అలా వస్తున్నాడు. ఇంకా సరే అనేసి నేను కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. చెక్అవుట్ డే కదా, ఇంకా మా అమ్మ వాళ్ళని కూడా ఇక్కడికి పిలుచుకొచ్చాము. లాస్ట్ డే సముద్రము ఎక్స్పీరియన్స్ చేస్తారు అందరూ, ఎందుకంటే మళ్ళీ రావచ్చు నెక్స్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ ట్రిప్లో ఇది లాస్ట్ డే కదా చెక్అవుట్ చేసేస్తామని ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చేసి సీ సైడ్ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే సన్ రైజ్ ఎక్స్పీరియన్స్, ఇంకా గాలులు ఎవ్రీడే డిఫరెంట్గా ఉండిందండి. అలల చప్పుడు కానీ ముందు అలా సముద్రం ఒక్కొక్క రోజు ఒక స్టెప్ ఫార్వర్డ్గానే వచ్చింది. ఇసుక అయితే ఎంత తేటగా ఉండిందో. ఇంకా అందరు కూడా ఆ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ పోజెస్ అయితే చాలా తీసుకున్నాము. ఇలా అందరం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఇంకా వెళ్ళాలని లేకున్నా భారంగా అక్కడ నుంచి అయితే 7:30కి అంతా కదిలిపోయామండి. ఎందుకంటే పిల్లలందరూ కూడా మళ్ళీ మేము ఒకసారి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తాము అని చెప్పారు. సరే ఎలాగో మనకి 11 వరకు టైం ఉంది కదా, ఇంకో 1 అవర్ అరౌండ్ 8:30 వరకు అలాగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసినా కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే సరిపోతుంది టైం అనేసి మేము 7 కంతా బీచ్ నుంచి రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్కి వచ్చి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా చెక్అవుట్ అయిపోయాం. చెక్అవుట్ అయ్యి సామాన్లు సర్దేలోపు మళ్ళీ ఈ క్లిప్స్ అన్నీ కూడా, ఈ ఫొటోస్ అన్నీ కూడా దిగామండి. ఎందుకంటే రిసార్ట్లో కొన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. లాస్ట్లో ఉయ్యాలైతే నేను ఊగలేకపోయానని లాస్ట్లో అదే పనిగా ఊగామన్నమాట. ఇంకా పిల్లలందరూ కొంచెం మూడ్ ఆఫ్గా ఉన్నా ఓకే ఇంక ఇంటికి వెళ్తున్నాము, హ్యాపీగా జర్నీ ఎండ్ అయింది అని చెప్పేసి అందరం కూడా ఇంకా వెహికల్ ఎక్కడానికి రెడీ అయిపోయామన్నమాట. దారిలో కొంచెం దూరం వెళ్ళాక ఒంగోలు దగ్గర లంచ్కి అయితే ఆపుకున్నామండి. అక్కడ విందు భోజనం అనే ఒక హోటల్లో తిన్నాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది. అదొక థాలీ అనమాట. ఒకసారి టోకెన్ తీసుకుంటే ఫుల్ వెజ్ థాలీ అనమాట. అన్లిమిటెడ్ బఫెట్ లాగా కొన్ని ఐటమ్స్ బఫెట్లో వడ్డిస్తారు, కొన్ని మన టేబుల్ దగ్గరికి తీసుకొస్తారు. 250 రూపీస్ పర్ ప్లేట్ ఛార్జ్ చేశారు. రిటర్న్లో మనం పాన్ కూడా అక్కడ ఉంటుంది, స్వీట్ పాన్ కూడా కొనుక్కోవచ్చు. 20 రూపీస్ స్వీట్ పాన్. థాలీ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ చీరాలకి కానీ అటువైపు వెళ్తున్న ఒంగోలులో విందు భోజనంలో అయితే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. భోజనం అయితే చాలా చాలా బాగుంది. ఇంకా అందరం కూడా అలసిపోయాం కదా, మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. వెజ్ థాలీ, ఎందుకంటే అది మండే కాబట్టి నాన్ వెజ్ ప్రిఫర్ చేయలేదు, వెజ్ అయితే ప్రిఫర్ చేసాము. లోపల అంబియన్స్లో ఫొటోస్ కూడా అండి చాలా బాగున్నాయి. అమ్మ పిల్లల్ని పెట్టుకొని, నాన్న పిల్లోడిని సైకిల్ మీద తీసుకెళ్ళడం, తర్వాత ఎస్వి రంగారావు గారి ఫోటో మాయాబజార్లో ఉంది. ఇలాగా మా ట్రిప్ అయితే లంచ్తో ఎండ్ అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. కర్నూలు టు చీరాల ఎలా వచ్చాము, చీరాల్లో ఎక్కడ ఏ రిసార్ట్లో స్టే చేసాము, ఆ రిసార్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా చీరాలలో బీచ్ ఎంజాయ్ చేయాలంటే నంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి. గూగుల్లో మీరు రివ్యూ చేసి ఒకసారి మంచి రిసార్ట్ని ఎంచుకొని ఒకటికి 2 సార్లు ఎంక్వైరీ చేసి మీరు కూడా వస్తే ఎంజాయ్ చేయొచ్చండి. రీజనబుల్ ప్రైజెస్ ఉన్న రిసార్ట్స్ ఉన్నాయి, హై రేట్స్ ఉన్న రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిందైతే రీజనబుల్ ప్రైజెస్ ఉంది, ప్లస్ బీచ్కి చాలా దగ్గర ఉంది. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా నడుచుకుంటూ రావచ్చు. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది, అండ్ ఫుడ్ కూడా ఓకే. మేము వెళ్ళిన టైం సీ ఫుడ్ అయితే దొరకలేదు. ఓకే,
మీ వీడియోస్ అన్నీ సిరీస్ లాగా పెట్టాను. నా డిస్క్రిప్షన్లో కూడా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ పెడతాను. వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.